ఏం చేద్దాం, మీరు కలుషితం చేద్దాం అనుకుంటున్నారు. డెఫినెట్గా సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేది ఎవరైనా, కల్చరల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేది ఎవరైనా కూడా ఇంటెన్షనల్గా అది ఖచ్చితంగా వాళ్ళకి శిక్షార్హులే వాళ్ళు. యు డెలిబరేట్లీ ప్రమోటింగ్ ఇట్. సో దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్ అండి, అబ్సల్యూట్లీ సర్టన్ నార్మ్స్. ఆ నార్మ్స్ దాటి వెళ్ళకూడదు అంటాను. ఎందుకు ఇప్పుడు ఇక్కడ స్టూడియో నుంచి బయటికి వెళ్తేనే మనం చూడలేని పరిస్థితి మనం చూస్తాను. మొన్న డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్గా మా డ్రైవర్ కారు బ్రేక్ కొట్టాడు. నాకు భయం వేసింది, ఎందుకు అట్లా సడన్ షార్ప్నెస్ అంటే అక్కడి నుంచి అమ్మాయిలు అర్ధనగ్నంగా వస్తున్నారు. నిజంగా లిటరల్గా నేను కళ్ళారా చూశాను. నాకు చాలా బాధపడ్డాను. చిన్న అమ్మాయిలు 17 years కూడా ఉంటాయి ఉండవు నాకు తెలిసి. దిర్ ఆల్ కమింగ్ అవుట్ ఆఫ్ పబ్. డ్రైవర్ సడన్ గా తలదించుకొని బ్రేక్ కొట్టాడు. ఏమైందన్న తలదించుకున్నాడు. ఫస్ట్ ఏమైందంటే మేడం అక్కడ కొంచెం బాగాలేదండి అన్నాడు. చూస్తే వీళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇలా చాలా కూడానండి ఇటువంటివన్నీ దిస్ ఆర్ ఆల్ మనకు అనిపించవచ్చు, కానీ ఇవి చాలా తీవ్రమైన సమస్యలు. ఇది డెఫినెట్గా సమాజంగా ప్రభుత్వాలు, కుటుంబాలు, ప్రతి ఒక్కరూ అంత స్టేక్ హోల్డర్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం. విద్యా సంస్థలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో ఇది మా ఇష్టం అంటే కుదరదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి యమున పాటకర్, ఇప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటి అంటే అసలు పొద్దుస్తమానం ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద పడి ఏడుస్తారు ఏంటి, మేము ఎలా ఉంటే మీకు ఏడ్చేటట్టు ఎందుకుంటున్నారు, ఎందుకు ఇలాంటివి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే పొలిటీషియన్స్ కూడా ప్రతిదీ ఏదైనా నేరవో ఘోరవో జరిగి ఒక రేప్ జరిగినప్పుడు వీళ్ళు ప్రొవోకేటివ్ డ్రెస్సెస్ వేసుకున్నారు, దానివల్లనే ఉద్రేకంగా ఇదైపోయి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి వాళ్ళు మాట్లాడడం. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అక్కడ జరుగుతున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్, చూస్తున్న సిచ్యువేషన్కి మన స్పందన ఒకలాగుంటుంది. అన్నిటికి కూడా డ్రెస్తో లింక్ చేసి రేప్స్ అవ్వటం లేదు. నేను ఇందాక అదే అన్నాను, చిన్నపిల్లలు రేప్ చేస్తున్నారు, వాళ్ళలో ఏం కనబడిందని, వాడు ఒక దౌర్భాగ్యుడు అలా చేసిన వాడు. వాళ్ళలో ఏం కనబడింది, యాటిట్యూడ్, మైండ్ సెట్. అదే అంటున్నాను, మీరు ఆడపిల్లలు ఎంత ట్రైన్ చేస్తారో మగపిల్లలు కూడా అంతే ట్రైన్ చేయండి అని చెప్తున్నాం. మీరు ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలు కూడా ఎలా ఉండాలి, మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఆ సంస్కారాలు కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఈ రోజు మీరు చూస్తూ ఉంటే అన్నిటినీ లింక్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఒక రేప్ జరుగుతోంది, ఒక గిరిజన ప్రాంతాల్లో రేప్ చేశారండి, మన చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చూసి రేప్ చేశారంటారు. కానీ ఇక్కడ అదొక్కటే కాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ హజార్డస్. ఇందాక కూడా మేము మాట్లాడుతున్నప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ HIV పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి ఈ రోజు. అండ్ డ్రగ్ అడిక్షన్ పెరుగుతోంది ఈ రోజు. ఆ మైకంలో, ఆ మత్తులో వాళ్ళకి ఎంత ఎమోషనల్ ట్రామా తర్వాత జీవితాంతం వాళ్ళు ఈ రోజు నేను అదే అంటాను, పేరెంట్స్ బలి చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదైతే ఫ్రీడమ్ అంటున్నారో ఈ ఫ్రీడమే రేపొద్దు పెనుశాపంగా అయి వాళ్ళని బలి కోరుకుంటుంది. మీరు చెప్తున్న ఫ్రీడమ్ ఎలా ఉండాలి, థాట్లో ఉండండి, చదవమనండి, నేర్చుకోమనండి, విద్యను నేర్చుకోమనండి, అది ఫ్రీడమ్. మీరు ఇంకా నేర్చుకోండి, సాధించండి. సో మీకు నాలెడ్జ్ అది ఎక్స్పాండ్ చేసుకోండి, మీ హారిజాన్ ఎక్స్పాండ్ చేసుకోండి, మీ థాట్ ప్రాసెస్ని విశాలంగా పాజిటివ్గా చూడండి. అంతేగాని మీ వేషధారణలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ కాదు. సో దేర్ ఆర్ సర్టన్ పర్మిసిబుల్. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా ఉన్నారు, మీరు ఎలా ఉంటే ఎవరికి కావాలి, నోబడీ ఈస్ బాదర్డ్. బట్ మీరు ప్రాబ్లం ఎంత సభ్య సమాజంలో వచ్చినప్పుడు ఏంటి, మనం ఆడవాళ్ళలో అమ్మతనాన్ని చూస్తామండి. కరెక్ట్. పిచ్చి పిచ్చి పాటలు కూడా ఎంత అసభ్యకరంగా ఉన్నాయి, బ్యాన్ చేసి పడేయాలి. ఏదైతే పాటలు కూడా ఎంత అబ్జెక్షనబుల్ గా వర్డింగ్స్ ఉన్నాయో, లిరిక్స్ పక్కన పెట్టండి మేడం. ఒక చిన్న వీరి తల్లి కొడుకులు కలిసి డ్యూయట్ కి డాన్స్లు వేసేంత దీనమైన స్థితికి ఇవాళ మన సంస్కృతి దిగజారిపోయింది. దీని స్వేచ్ఛ, వీళ్ళు మాట్లాడే మాటలే వీళ్ళందరికీ పోతాం. ఒక కొడుకు తల్లి నడువును పట్టుకొని డాన్స్ చేస్తాడు. ఏమండి ఏంటి దరిద్రమైన, మనం ఇందాక అదే కదా మాట్లాడుకున్నాం, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు. సమాజం అంటే ఏంటి, కుటుంబాలే కదా సమాజం. నుంచి మార్పు వస్తుంది. కానీ ఇలాంటి వీళ్ళందరికీ నేను ఒకటే అపీల్ చేస్తున్నాను ఏంటంటే, వీళ్ళు అన్నారు కదా నువ్వు మార్చు, నువ్వు మార్చు, నువ్వు గొప్పదానివి కదా, నువ్వు ఏ డ్రెస్లైనా వేసుకొని తిరుగుతావు కదా, నీ జీవితం నీ ఇష్టం కదా, రైట్. మగవాడు మారడు, నువ్వు మార్చు. ఎలా మార్చు, వాడు నిన్ను చూడడం కాదు, నీ పాదాలు చూడాలి, నీ మొహం కూడా చూడడానికి భయపడాలి. ఆ స్థితిని నువ్వు తీసుకురా, అలా ఎడ్యుకేట్ అవ్వు నువ్వు. అంతేగాని ఇప్పుకొని తిరుగుతావు, నువ్వు చూడొద్దురా అనేటటువంటి చవకబారు మాటలు